ఇంట్లో పూజ చేసినప్పుడు పటాలన్నిటికీ మాల వేయాలనిపిస్తుంది. కానీ కొన్ని పువ్వులుంటే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. అయితే నేను మాత్రం ఇలా మాలల్లి వేస్తూ ఉంటాను. కొన్ని పువ్వులల్లో మాల కూడా మంచిగా అల్లుకోవచ్చనమాట. ముందుగా అయితే పువ్వులను శుభ్రం చేసేసి వాటి కాడల్ని తీసేయాలి. నార్మల్ సూది దారం తీసుకోండి సింగిల్ లైన్‌లో. ఇప్పుడు ఒక్కొక్క పువ్వు తీసుకొని ఎనకాల వైపున గ్రీన్ కలర్ ఉంటుంది కదా! అందులో నుండి ఈ విధంగా సూది తీయాలి. కొంచెం ముందుకొచ్చినా కానీ రేఖలనేటివి ఊడిపోతూ ఉంటాయి పువ్వువి. అందుకని కొంచెం జాగ్రత్తగా ఇలా పెట్టేసుకొని దగ్గరికి సెట్ చేసేసుకోండి. మనకి ఎంత లెంత్ కావాలో అంతవరకు. నేను ఇక్కడ ఒక మాలల్లి చూపిస్తున్నాను మీకు. చామంతి పువ్వులు ప్లెయిన్‌గా ఎలా ఉంటాయో అందులో కొంచెం కుంకుమ పెట్టామనుకోండి దాని అందమే పెరిగిపోతుందనమాట. చాలా సింపుల్‌గా ఇలా మాలల్లేసుకుంటాననమాట. ఇంకా ఇంట్లో ఉన్న కొన్ని ఫోటోలన్నిటికి కూడా ఇలా మాల వేసేసుకుంటాను. కొన్ని పువ్వులు ఉన్నప్పుడు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే చామంతి పువ్వు ఇలా ప్లెయిన్‌గా ఉంది కదా! ఇందులో కొంచెం కుంకుమ పెట్టి చూడండి. ఆ చామంతి పువ్వు అందం చాలా పెరిగిపోతుందనమాట. ఇందులో మీకేది నచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.